క్యాపిటల్ అది, క్యాపిటల్. కానీ కొచ్చి హైయెస్ట్ బిజినెస్ అవును అక్కడ. ఆంధ్ర అదే పరిస్థితి, అమరావతి క్యాపిటల్, విశాఖపట్నం హైయెస్ట్. అంతే మరి ఇప్పుడు అందుకే భోగాపురం ఎయిర్పోర్ట్ అక్కడ కట్టారు. అంతే. ఎందుకు అంటే ఈవెన్ రేపు పొద్దున వీళ్ళు ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టు, స్టేడియం కట్టు, ఫస్ట్ సింపుల్ లాజిక్ అంటే ఇక్కడ వీళ్ళు మిస్ అవుతున్నటువంటి లాజిక్ ఏంటంటే నేను ఇక్కడికి ఎందుకు రావాలి అమరావతికి. ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళింది అయితే సెక్రటేరియట్ చూడడానికి కాదు, హైకోర్టు చూడడానికి కాదు, లేకపోతే అసెంబ్లీ చూడటానికి కాదు. నాకు అక్కడ ఉద్యోగం కోసమో ఉపాధి కోసమో వెళ్తా, అవి ఉంటాయి. లేదా వినోదం కోసం వెళ్తా, అవి ఉంటాయి. వ్యాపారం కోసం వెళ్తా, అవి ఉంటాయి, సాగుతాయి అక్కడ. అంతే. అవును. అందుకోసం వెళ్తా. నేను బెంగళూరు వెళ్ళినా, చెన్నై వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా. ఎమ్మెల్యేలతో నాకేం పని, సెక్రటేరియట్తో నాకేం పని, ముఖ్యమంత్రితో నాకేం పని. హైకోర్టులో కేసులు ఉంటే ఆ కేసుల వరకు చూసుకుంటాను, కానీ అక్కడ నేను ఎందుకు సెటిల్ అవుతాను. ఇది కామన్ సెన్స్. మీకు చెన్నై అయినా, హైదరాబాద్ అయినా, బెంగళూరు అయినా సక్సెస్ అయిందంటే అవి నగరాలు. నగరాలలో పాలన ఒక పార్టు. ఇక్కడ పాలనా రాజధానిది. ఇందులోకి నేను ఎందుకు రావాలి? దానికోసమే వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. కాలేజీలు పెట్టించడం ఇవన్నీ మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే ఇవన్నీ నేను మాట్లాడి మనం మాట్లాడుకున్నది డిబేట్ లో. ఫ్లోటింగ్ రప్పించండి రా బాబు, కొంచెం ఏదో ఒకటి ఎందుకు రావాలి, కాస్త స్కూల్లో కాలేజీలో పెడితే కనీసం ఫ్లోటింగ్ అని ఉంటది. మన అదేది అమీర్పేట అను జేఎన్టీయూ లాగా అన్నటువంటిది. బట్ వీళ్ళు చేస్తున్నది ఏంటంటే తప్పు, నగరంతో కలపకపోవడం తప్పు అంటున్నాను నేను. నగరంతో కలిసినప్పుడు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి వాడు ఎల్బీ నగర్ నుంచి జేఎన్టీయూ దగ్గరికి వెళ్ళడం ఇష్టపడతాడు, కానీ రంగా అదేది దాని పేరు మెదక్లో ఉన్నోడైతే జేఎన్టీయూ దగ్గరికి రావాలని కోరుకోడు కదా, వాడి ఏరియాలో చదువుకోవాలని కోరుకుంటాడు కదా కామన్ గా. అయితే గనక ఇక్కడ వీళ్ళు ఆలోచించాల్సినది, ఇప్పుడు అక్కడ యూనివర్సిటీ ఇస్తున్నావు నువ్వు విపరీతంగా. యూనివర్సిటీలో ఆ ప్రాంతం డెవలప్ అవ్వాలంటే ఎట్లా సాగాలి? యూనివర్సిటీలో హాస్టల్ కాదు, బయట ప్రైవేట్ హాస్టల్స్ ఉండాలి. మీరు ఒకసారి ఆ తెనాలి రూట్ చూడండి, విజ్ఞాన్ దగ్గర చూడండి. విజ్ఞాన్ దగ్గర